అరకు పార్లమెంటు అభ్యర్థిని కొత్తపల్లి గీత విస్తృత పర్యటనతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పాచిపెంట, సాలూరు, మక్కువలో పార్టీ శ్రేణులు కార్యకర్తలతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడారు. పాచిపెంట మండలంలో తనకు మంచి అనుభవ సంబంధం ఉందని అన్నారు. గతంలో గీతా సొసైటీ చెప్పినట్టు సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది లబ్ధి పొందినట్లుగా గుర్తు చేస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రధాని మోదీ ఒకటే మాట అన్నారని, గెలిచిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పనిచేయాలంటూ కూడా ఆమె గుర్తు చేశారని అన్నారు. గెలిచే వరకు రాజకీయంగా ఉంటూ గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేసే బాధ్యత ఉందని, అందరితో కలిసి పనిచేయాలని చెప్పారని అన్నారు. ఆయన ఆదేశాల మేరకు తాను అందరితో కలిసి పనిచేస్తున్నట్లుగా చెప్పారు. ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. అంటే తలకాయ లేని మొండల్లాగా వచ్చింది ఇప్పుడు రాష్ట్రం. ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి ఈరోజు. అంత అధ్వానమైన పరిస్థితిలో. రెండోది, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. చాలా మంది అనుకుంటారు అప్పుల కుప్పగా ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని. కానీ ఈరోజు రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి. అంటే మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన దాన్ని రాష్ట్రం అప్పు తీరుస్తుంది. అంటే మన జీవితాన్ని పణంగా పెట్టి ఆయన అప్పులు చేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళ తలకాయ మీద ఈరోజు 10 లక్షల రూపాయల అప్పు ఉంది. అంటే మన నుంచే వసూలు చేస్తాడు ఆ డబ్బులు. ఎక్కడికి బయట, ఎందుకంటే ఎక్కడ డబ్బులు రావట్లేదు. ఇండస్ట్రీస్ పారిపోతున్నాయి, ఐటీ పారిపోతుంది, ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు ఎవరికి. ఉన్న వాళ్ళని తరివేశాడు, రానోళ్ళు కొత్త వాళ్ళని రానివ్వడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ అప్పు అంతా మన నెత్తి మీద పడుతుంది. ఈరోజు మనం కొనుక్కుంటే కోడిగుడ్డు ఎంత ఉన్నదో, ఎంత కరెక్ట్గా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 6 నెలలు ఉంటే కోడిగుడ్డు 50 రూపాయలు అవుతుంది అనుకుంటారు. నాకు ఇస్తున్నాడు కదా 2000, 3000 అని. కానీ పాలు ప్యాకెట్ కొనుక్కోవాలంటే 500 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మన దగ్గరే వసూలు చేస్తాడు. ఈ డబ్బు అంతా మన జేబుల్లోంచి వస్తుంది. ఆయన తింటున్నాడు, నా డబ్బు కాదు కదా అని అనుకుంటారు. ఈరోజు మద్యం ఒకటి ఇంతకుముందు 50 రూపాయలు ఉండేది, ఇప్పుడు